కాసేపట్లో మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. మన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి సర్కారు బడి సక్సెస్కు ఒడి అని మరి కాసేపట్లో మన మధ్యలోకి రాబోతున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్నకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు రేవంత్ అన్న పక్షాన, ప్రభుత్వం పక్షాన, గౌరవ శాసనసభ్యులు మల్రెడ్డి రంగన్న పక్షాన స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జయ హో జయ హో మా రేవంత్ అన్నా, జయ హో మా రేవంత్ అన్నా, మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినావన్నా. జయ హో మా రేవంత్ అన్నా, మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినావన్నా. జయ హో మా రేవంత్ అన్నా, మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినావన్నా. జయ హో మా రేవంత్ అన్నా, మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినావన్నా. ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడులను చేసి, ప్రభుత్వ బడులను చేసి, ప్రభుత్వ బడులను చేసి, ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడులను చేసి, ప్రభుత్వ బడులను చేసి, ప్రభుత్వ బడులను చేసి, ఉచితంగా విద్యనిచ్చి ఊపిరుదినావయ్య. జయ హో మా రేవంత్ అన్నా, మా విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపినావన్నా. జయ హో మా రేవంత్ అన్నా, మా బడి పిల్లల జీవితాల్లో వెలుగు నింపినావన్నా. చదువుకునే పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా పుస్తకాలు, ఏడాదికి 2 జతల బట్టలు మాకిస్తున్నావు. బట్టలు మాకిస్తున్నావు, బట్టలు మాకిస్తున్నావు. చదువుకునే పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా పుస్తకాలు. ఏడాదికి 2 జతల బట్టలను ఇస్తున్నారు. 2 జతలు ఇస్తున్నారు, 2 జతలు ఇస్తున్నారు. అట్లా ప్రజాపాలనలో విద్యార్థుల కోసం సర్కారు బడి సక్సెస్ ఒడి అని చదువుకునే పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా పుస్తకాలు, ఉచితంగా పుస్తకాలు. ఏడాదికి 2 జతల బట్టలను అందిస్తున్నారు. ఆపన్న హస్తమై వెన్ను తట్టి బడి పిల్లలు, మధ్యాహ్న భోజనముతో మా కడుపు నింపిరి, మధ్యాహ్న భోజనంతో మా కడుపు నింపిరి. జయ హో మా రేవంత్ అన్నా, మా బడి పిల్లల జీవితాలు వెలుగు నింపినావన్నా. జయ హో మా రేవంత్ అన్నా, మా బడి పిల్లల జీవితాలు వెలుగు నింపినావన్నా.
దయచేసి కార్యకర్తలు ఈ వైపు చాలా ఉన్నాయండి, అటు కూడా కూర్చోవచ్చు. చాలామంది నిలబడి ఉన్నారు. స్టేజీకి రైట్ సైడ్ ఉన్నాయి, అటు కూర్చోవచ్చు అండి నిలబడ్డ వాళ్ళందరూ. విద్యార్థులు, ఇప్పుడు వస్తున్న విద్యార్థులు కూడా పోలీస్ అధికారులు, విద్యాశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్థానిక ఉద్యోగులు, సిబ్బంది అందరికీ కూడా దయచేసి ఏమండి వేదికకు రైట్ సైడ్ ఖాళీ ఉన్నాయి, మీరు ఇట్లా రావచ్చండి. వేదికకు రైట్ సైడ్ ఖాళీ ఉన్నాయి, చాలామంది నిలబడి. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, 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 ఓకే సార్. ఎమ్మెల్యే సాబ్ ఒక్కడు ఓకే. తరగతి గదులకు విద్యుత్ సదుపాయాలను ఏర్పరచడం, విద్యుత్ బిల్లులను తగ్గించడానికి సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, యూనిఫామ్ల కుట్టు పని మరియు పాఠశాల మొత్తం నిర్వహణ పనులను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా మెరుగుపరుస్తుంది. మేము ముందు ప్రైవేట్లోనే వేసినాము, కానీ ఆ ఫీజులు కట్టుకునే స్తోమత మాకు లేక మేము మళ్ళీ గవర్నమెంట్కి తీసుకొచ్చినాం. గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు తక్కువ అంచనా వేయకండి, మీరు వచ్చి చూడండి, ఒకసారి చూసి గవర్నమెంట్ స్కూల్ ఎలా చదివిస్తున్నారు, టీచర్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్క పేరెంట్ని కూర్చోబెట్టి మరీ మాట్లాడతారు. एज अ पेरेंट्स टीचर मीट में अगर हमने किसी चीज़ को बोला कि ये चीज़ इंक्लूड होनी चाहिए इस स्कूल में, तो वो उसे अनदेखा नहीं करते, उसको ज़रूर उसमें अप्लाई करते हैं स्कूल में. ఫుడ్ ఇస్తుంది, బ్యాగ్ ఇస్తారు, యూనిఫామ్ ఇస్తారు, షూ ఇస్తారు. ఇంత బాగా ఇస్తున్నప్పుడు ఇంకెందుకు? మాకైతే నేనైతే హ్యాపీగా ఉన్నాను. నా పిల్లలు అంతా ఈ స్కూల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి